ఒక పర్వతం పక్కన ఇశ్రాయేలీయులు, మరొక పక్కన ఫిలిష్తీయులు నిలబడ్డారు. ప్రతి ఉదయం గొల్యాతు వచ్చి ఇశ్రాయేలీయులను అవమానించేవాడు. దావీదు ఒక చిన్న గొర్రెల కాపరి బాలుడు. అతని తండ్రి యుద్ధానికి వెళ్ళిన అన్నలకు ఆహారం తీసుకురమ్మని పంపించాడు. అతడు చిన్నవాడైనా ధైర్యవంతుడు. గొల్యాత్ గట్టిగా కేకలు వేస్తూ, మీ మధ్య ఒక మనిషిని ఎంచుకోండి, అతడు నన్ను జయిస్తే మేము మీకు దాసులమవుతాం, కాని నేను గెలిస్తే మీరు మా దాసులవుతారు అని అన్నాడు. దావీదు ఆ మాటలు విన్నప్పుడు, నేనే అతనితో యుద్ధం చేస్తాను అన్నాడు. అతడు దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. భారీ కవచం వేసుకోవడానికి దావీదు నిరాకరించాడు. అతడు తన గొర్రెల కాపరి కొరడా తీసుకుని వాగులో నుండి 5 మృదువైన రాళ్లను ఎంచుకున్నాడు. దావీదు కొరడా మరియు రాళ్లతో ముందుకు వెళ్ళాడు. గొల్యాత్ మాత్రం భారమైన కవచం, కత్తి, కట్రతో అతడివైపు నడిచాడు. దావీదు కొరడాను ఊపి రాయి విసిరాడు. ఆ రాయి గొల్యాతు నుదుటిమీద తగిలి అతడు బలహీనమై నేల కొరిగాడు. ఇశ్రాయేలీయులు సంతోషంతో కేకలు వేశారు. దేవుడు ఒక గొర్రెల కాపరి బాలుడి ద్వారా మహావిజయం ఇచ్చాడు.